హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ టీవీ. నేను కావేరి. సో ఈ రోజు అయితే మనం ప్రెసెంట్ రాధిక అక్క ఎవరైతే అఘోరి ఉన్నారో, అఘోరి అలియా శ్రీనివాస్. సో రాధిక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. సో అక్క దగ్గరికి అయితే వచ్చినాము. సో నెక్స్ట్ ఇప్పుడు అసలు వాట్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఒక్కసారి అయితే అక్కతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క అసలు ఇంతవరకు వచ్చింది, ఎట్ లాస్ట్ మనం అనుకున్నది అయితే జరిగింది. సో మీకు అంటే జరిగింది అంటే అరెస్ట్ అయితే అయినారు, ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటివి కావాలనుకుంటున్నారు? ఇది ఎలాంటి శిక్ష పడితే? పూర్తిగానైతే కంప్లీట్ కాలేదు ఇంకా, అంటే తను పోలీసులు మాత్రం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఇంకా మిగతాది కోర్టు చూసుకోవాలి కాబట్టి ఇంకా శిక్ష పడాలి కదా. ఓకే, తీసుకొచ్చినంత మాత్రాన ఇంకా పూర్తి కాలేదని నేను అనుకుంటున్నాను. కానీ మా ఛానల్ నుండి అయితే మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్. సో మీరు 20 days, ఇప్పుడు ఒక 10 days ముందు నుండే మీరు బయటకు వచ్చినారు. అంటే లైక్ ఆయన మళ్ళీ లైవ్ లో పెళ్లి చేసుకుంటా అని, మూడోసారి పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడైతే చెప్పిండో అప్పుడే మీరు ముందుకు వచ్చినారు. ముందెందుకు ముందుకు రాలేరు? అంతకు ముందే ఒక 20 రోజుల నుండి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఇన్ని రోజులు ముందుకు రాంది, మూడోసారి లైవ్ లో పెళ్లి చేసుకుంటా అని అనగానే మీరు ముందుకు రావడానికి రీజన్ ఏంటి అసలు? ఎందుకంటే అంతకు ముందు తన విషయంలో పెళ్లి అన్న ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. ఇప్పుడు ఉన్న ఈ అమ్మాయి తోటి కూడా తన రిలేషన్ మెన్షన్ చేశాడు ఎట్లుంటదని. ఒక కూతురు అంటే మీతో చెప్పినాడు అన్నారు, నాతో కూడా చెప్పిండు. తను నాకు ఒక కూతురు లాగా నేను అడాప్ట్ చేసుకున్నాను, అది ఇది చాలా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, నీకు తెలియదా అన్నట్టు కూడా మాట్లాడాడు. సో నేను అదే విధంగానే నేను లైట్ తీసుకున్నాను. ఏ రోజైతే ఆ అమ్మాయి వేరే ఛానల్ వాళ్ళకి వచ్చి నాకు పెళ్లి అయింది అఘోరి తోటి జాన్ 13 అని చెప్పేసి అన్నదో, అప్పుడు మరి నన్ను కూడా చేసుకున్నాడు. అంటే అది ఏ వివాహం అయినా కూడా తాళి పడింది. అంటే మన భారతదేశంలో ఒక స్త్రీ తాళికి ఇచ్చిన విలువ దేనికి ఇవ్వదు. అవును, అట్లా అని చెప్పేసి చాలా మందిని ఎంతమందిని చేసుకుంటాడు. మరి ఇంకా నాకంటే ముందు ఎంతమందిని చేసుకుంటాడు? అంటే మీకేమన్నా తెలుసా? అంటే లేడీస్ అయితే ఉన్నారని తెలుసు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను ఆ జనవరి 1st రోజున కొంతమందిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని తాళిలు తెచ్చి పెట్టుకున్నాడని నేను తెలుసుకున్నా. అందులో నా నంబర్ ఎంతనో నాకు కూడా తెలియదు. అట్లా. సో ఓకే, ఇప్పుడు మరి అఘోరి శ్రీనివాస్ ఈయనని మీరు పెళ్లి, అంటే ఈయనకి ఆపరేషన్ కాక ముందు మీరు పెళ్లి చేసుకున్నారా, లేకపోతే మీకు అంతా తెలిసే పెళ్లి చేసుకున్నారా? దీన్ని పెళ్లి అంటే జనాలలో చాలా మంది కూడా ఏమని క్వశ్చన్ మార్క్ ఉంది తెలుసా? మీరు ఒక అడ్వకేట్ అయి ఉండి అసలు ఆమె ఎట్లా చేసుకుంది ఈ పెళ్లి అని క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. పెళ్లి చేసుకోవడం అంటే ఏదో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న పెళ్లి కాదు, ఇది బలవంతంగా చేసుకున్న పెళ్లి. మీరు బలవంతంగా చేసుకున్నారా? బలవంతంగానే, అంటే క్యాజువల్ గా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇలా తాళి వేయడం ఆయనకు అలవాటు అన్నట్టు. ఆయన దగ్గర కొన్ని పసుంగుములతో ఉన్న తాళిలు ఉంటాయి అన్నట్టు, రెడీగా ఉంటాయి. ఓకే. సో టీవీలో మన న్యూస్ లో కూడా చూసాము, ఇదివరకు వేరే వాళ్ళని చేసుకున్నట్టు కూడా. సో అట్లనే నన్ను కూడా అనుకొని చేసుకున్నాడు. ఇది ఒక రాక్షస వివాహం కింద లెక్క పెట్టుకోవచ్చు. ఓకే, అయితే మరి ఇప్పుడు ఫిజికల్ గా కూడా చాలా మంది అమ్మాయిలని ఇట్లా టార్గెట్ గా పెట్టుకున్నారు అని కూడా కొన్ని మాటలు వచ్చినాయి. మరి అదెంతవరకు నిజం? అంటే తనకి అట్లాంటి అలవాట్లు అయితే ఉన్నాయి. మీకు అట్లేమని జరిగింది ఆయనతో? నేను కూడా ఒక బాధితుడు అంటే విషయంలో. అంటే మీరు కూడా ఓకే. నేను జస్ట్ ఇందాక క్వశ్చన్ అడిగిన, ఆపరేషన్ సర్జరీ అది మొత్తం అయిన తర్వాతనా అయ్యే కంటే ముందా ఇదంతా జరిగింది? అయిన తర్వాతనే. నాకు జస్ట్ 4 months బ్యాక్ వచ్చింది, అప్పటికి తనకు సర్జరీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వర్షినితో ఉన్న టైంలో మీకు ఇవన్నీ చెప్పినాడు కదా, మరి ఇట్లా పెళ్లి చేసి? లేదు, నాకు వర్షిని పరిచయం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. ఆ అమ్మాయి ఒక కేసులో బయటకు వచ్చేసింది కదా, ఒక గురువు గారి విషయంలో. అవును, అప్పటి నుంచే ఈ అమ్మాయి ఎవరు అని నేను అడిగాను. అడిగితే ఇదే తను నాకు నీలాగా భక్తురాలని చెప్పేసి, లేకపోతే నాకు తను కూతురు అవుతుంది, నా శిష్యరికం ఇద్దామని ఇలా చెప్పుకుంటూ వచ్చిండు. లాస్ట్ ఏ రోజైతే ఆమె వైఫ్ అని రిలీజ్ అయిందో అప్పుడు నేను వచ్చేసిన. అంటే వైఫ్ అని రిలీజ్ అయిందంటే నిజంగానే వీళ్ళిద్దరికి ముందు 2 times కూడా పెళ్ళైందా అని వాళ్ళే అంటున్నారు, నాకు తెలియదు. ఇప్పుడు నాకెట్లనో తన కూడా అట్లే కట్టేసిండు అని ఆమెనే అంటుంది కదా, తాళి బిడలో వేసింది అని చెప్పేసి. వాళ్ళ దగ్గర కూడా ఫొటోస్ లేవు కదా. నేను ఎప్పుడు బయటకు వచ్చిందో అదే రోజు నైట్ పెళ్లి చేసుకొని ఒక వీడియో రిలీజ్ చేసిండు కదా. అవును, మరి అంత ముందే చేసుకొని రిలీజ్ చేసుకోవచ్చు కదా. అవును. సో ఇక 3rd time పెళ్లి అయిపోతుంది, ఇంకా మీరేమైపోతారో అన్నట్టు మీరు ముందుకు వచ్చినారు అంతే. నేనేమైపోతానని రాలేదు. ఇంకోటి ఏంటంటే అతను ఏ బ్రీడ్ అనేది కూడా తెలియని ఒక
రూపం వేసుకుని తిరుగుతున్నాడు. అట్లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే మనకు తెలిసి అయితే ఎవరు చేసుకోరు. ఈ రోజులలో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు సహజంగా, కానీ అది ఇంకా మన చట్టంలో రాలేదు. అది ఏంటంటే పెండింగ్ లో ఉంది. ఇంకా అది ఆ తీర్మానం ఇయ్యాలా ఇవ్వద్దా అన్న ఒక పెండింగ్ లో ఉంది నాకు తెలిసి. సో ఇతను ఒక ట్రాన్స్జెండర్, అసలు ఆ పేరు పెట్టి కూడా పిలవద్దు పాపం, అట్లా ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అవుతారేమో. అట్లాంటి ట్రాన్స్జెండర్ అని మీరు కూడా ఎట్లా డిసైడ్ చేస్తారు అక్క? కానీ అంటే అతను ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిందని అంటున్నారు కదా, ఇప్పుడు అందరు ఇంకేం పేరు పెడతాం, అదొక్కటే పేరు. కానీ ఆయనకి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలని అట్లా మోసం చేయడం, పాడి చేయడం అలాంటివి చేసినందుకు అక్కడ చురుకులు పెట్టినారా అని అన్నారు. అదైతే వరకు నిజం? మరి అదైతే నిజమే అని తెలిసింది. తను నిజంగా ఏ సాధన అయితే చెయ్యలేదు. నాకు తెలిసి అయితే ఒక 5-6 ఇయర్స్ వరకు తను వాళ్ళ ఊర్లోనే ఉన్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు? ఒక 6-7 ఇయర్స్ నుండి అసలు మాతో టచ్ లోనే లేడు మా అబ్బాయి. వాళ్ళకి అలా చెప్పిపించిందని నేను విన్నా, నేను తెలుసుకున్నా ఇన్ఫర్మేషన్. అది కూడా నేను ముందు మన ఆదిల్ సార్ కి నేను సబ్మిట్ చేస్తాను, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మరి శ్రీనివాస్ దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయని కూడా ఒక మాట వస్తుంది, అది నిజమా? నిజంగా ఉన్నాయా డబ్బులు? అది నాకు తెలియదు. నాతో ఎప్పుడు డబ్బుల గురించి అంటే నా దగ్గర ఇలా ఉంది అని ఎప్పుడు చెప్పలేదు. కానీ మీ దగ్గర అవసరాలు ఉన్నాయి, నాకు ఏమన్నా ఉంటే అడ్జస్ట్ చేయవు అని చెప్పేసి అంటే నేనే చేశాను. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్నింగ్ కూడా మనము నర్సింగ్ పిఎస్ లో చూసినట్టయితే ఇట్లా అడ్వకేట్స్ మాట్లాడడానికి వస్తే అడ్వకేట్స్ ని నేను పెట్టి మాట్లాడించే స్తోమత నాకు లేదు అని చెప్పాను. నిజంగా అట్లా కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉంటే అసలు నిజంగా అడ్వకేట్లను పెట్టుకోవచ్చు కదా ఆయన? ఒకవేళ అంటే నాకు తెలీదు, ఉన్నా గానీ ఇక్కడ బయటకు వస్తామని చెప్పేసి అట్లాంటి నాటకాలు కూడా ఆడొచ్చు. అంటే పోవచ్చు బయట కంటే అంటే ఇప్పుడు పెట్టుకునే స్తోమత ఉంది అనుకో, అంటే అతని దగ్గర నిజంగా అమౌంట్ మనీ ఉందేమో అన్న అనుమానం కూడా ప్రజలకు రావచ్చు కదా. అవును, అట్లా కూడా చేయొచ్చు. లేదు అని అంటే డౌట్ రాకుండా నాకేం లేదని చెప్పేసి సైలెంట్ గా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పినారు మీరు, అది జరిగి అసలు ఎన్ని మంత్స్ అవుతుంది? జనవరి 1 అంటే ఒక నియర్లీ 4 months. 3-4 months. 4 months లో అసలు మీరు కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? కలిసి మేమేమంటే అట్లా అది ఆ విధంగా కాదు నేను అడిగింది. అంటే నీతో మాట్లాడుకుంటా ఇప్పుడు వర్షిని రాకముందు అంటే నాకు క్లోజ్ గా మాత్రం ఒక 1.5-2 months వరకు ఫోన్ కాంటాక్ట్ లో ఉండడం, అప్పుడప్పుడు అటు సైడ్ వచ్చినప్పుడు నన్ను కలవడం, అంతవరకు ఉండే. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ఏంటంటే నన్ను దూరం పెట్టడం, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోవడం. ఒకవేళ తను ఎప్పుడో ఒక 10 days 15 days గుర్తొచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడు, ఏమన్నా అంటే నేను బిజీగా ఉన్నాను, నాకు పెద్ద ప్రణాళిక ఉంది అని అదొకటి ఏదో చెప్పేసి నన్ను పక్కన పెట్టేసిండు. అప్పటికి అమ్మాయి ఉంది కాబట్టి నన్ను పక్కన పెట్టిందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, మరి ఇప్పుడు మీరైతే మోసపోయినా అని మీరు ఇప్పుడు మోసపోయినా అని చెప్పి మీరు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారా? లేదంటే లేదు నాలాగా చాలా మంది అమ్మాయిలు కూడా వీడి చేతిలో మోసపోయినారు, నేను ఇప్పుడు స్ట్రాంగ్ ఉండి నేను బయటకు వస్తా అని చెప్పి మీరు పోరాడుతున్నారా? లేదంటే మీ లైఫ్ ఏంటంటే అతను నన్ను ఏదో మోసం చేశాడు, నేను మోసపోయాను, నాకు అతనికి కావాలి, అట్లాంటి ఉద్దేశాలు నాకు లేవు. నేను ఒకటే, తాళిని ఎగతాళి చేసుకుంటూ ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మీరు ఇలా పక్కన ఉన్నారు, అవును నేను శ్రీనివాస్ అనుకో, మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ తీసి ఇలా వేస్తూ ఉండడం, అంటే మనం ఏదో మాట్లాడుతూ ఉంటాం. అట్లా కొన్ని జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని అతనికి డబ్బు రూపంగా గాని, లేదా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ తాళి విషయంలో గాని మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లనే నాకు అలాంటిదే జరిగింది. కానీ తాళి అనేది ఎగతాళి చేయొద్దు. మన భారతదేశంలో దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సాక్షాత్ అమ్మవారి మెడల్ని తాళిలు ఉంటాయి. అట్లాంటి తాళి అంటే ఒక పసుపు కొమ్ముకి ఇచ్చిన విలువ బంగారాన్ని కూడా ఇవ్వరు మన దాంట్లో. ఫస్ట్ అది కట్టాకనే బంగారాన్ని ఇస్తారంటే దానికి అంత విలువ ఉన్న దాన్ని ఎగతాళి చేసుకుంటూ ప్రతి ఒక్క ఆడపిల్లలు వేసుకుంటూ పోతురు. నాకంటే ముందు ఇంకెంతమంది కట్టారు నాకు తెలియదు కదా. నేను వచ్చినట్టు వాళ్ళు రావాలని ఏమీ లేదు, కానీ రావాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు మీరు బయటికి వచ్చినారు అక్క, మీరు వచ్చినందుకు ఇంకా మిగతా అమ్మాయిలు ఎవరైనా మీకు అట్లా కాల్ చేసి అక్క నన్ను కూడా ఇట్లా మోసం చేసిన అని చెప్పిన వాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నారా? మరి అంటే ఉన్నారు, కానీ వేరే రకంగా మనీ పరంగా నేను కూడా నేను పెళ్లి చేసుకుంటా ఇట్లా మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకోవడం, ఇలాంటివి జరిగినాయి. అవి ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నన్ను ఒక 2 days నుంచి కాంటాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని కూడా, అంటే వాళ్ళు ఒక బాధితులు కాబట్టి నేను వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలని అనుకుంటున్నా. కొంతమంది పరువుకు భయపడి రావట్లేదు. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ నేను రాలేదు, నేను కూడా చాలా భయపడ్డా. ఎందుకంటే
వాడు ఒక దరిద్రుడు, వాడి నాశనం వాడే అవుతాడని చెప్పేసి సైలెంట్ గా ఉన్నా. కానీ ఇట్లా తాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రతి మాట శివయ్య మీద ఒట్టేస్తాడు. అన్ని మాటలు శివయ్య మీద వేస్తాడు, కాళిక మాత మీద ఒట్టు అని అంటాడు. అట్లా బాగా నేను ఆలోచించి మా మామయ్య మా అన్నయ్య వీళ్ళు చెప్పిన ధైర్యంతో నేను ముందుకు వచ్చిన. నేను ఇప్పుడు ఎంత రిస్క్ లో ఉన్నా అంటే ఈ రోజు నన్ను అందరు చులకనగా చూసి మాట్లాడుతున్నారు. కానీ మీరు రిస్క్ గా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆజాద్ సార్ మీ గురించే కదా ఇక్కడ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు ఒక మన ఆజాద్ అడ్వకేట్ గారు గాని గురువు గారు గాని ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ తోటి ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఓకే ఇప్పుడు ఈ శ్రీనివాస్ ఎవడైతున్నాడో వీడు ముంబైలో పింకీ అని పేరు పెట్టుకుని వ్యభిచారం కూడా చేసినట్టు కూడా ఒక న్యూస్ వచ్చింది. అదైతే నాకు తెలీదు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ లోనే పింకీ అనే పేరుతో తిరిగాడని చెప్పేసి నేను న్యూస్ లోనే విన్నాను. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది పింకీ అని అట్లా పేరు పెట్టుకొని అక్కడ డబ్బులు సంపాదించడం అట్లా చేసిందని. అదైతే నాకు తెలియదు. సో 10 లక్షలు ఒక అమ్మాయి దగ్గర తీసుకొని అమ్మాయిని పూజలు చేస్తా అది చేస్తా అని చెప్పి మోసం చేసిండు. తెలుసా మీకు ఈ విషయం? అవును, అది ఇప్పుడు ఆ కేసులనే కదా తను పట్టుకొచ్చు. సో ఇప్పుడు మరి దాని గురించి మీరు ఏమనుకుంటారు? ఆ అమ్మాయి ఒక్కతేనా ఇంకా చాలా మంది ఉంటుంటారు? చాలా మంది మనీ పరంగానైతే చాలా మంది మోసపోయారు. అది నేను కూడా తెలుసుకున్నా, ఇంకా తెలుసుకుంటా నేను. అదే దీని ద్వారా బాధితులు ముందుకు రావాలి, కనీసం ఒక మెసేజ్ రూపంలో గానీ కాంటాక్ట్ రూపంలో గానీ బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మరి? అసలు అఘోరి గురించి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అసలు అరెస్ట్ అయితే అయినారు, మీకు ఇప్పుడు ఏ రకంగా మీ న్యాయం కావాలనుకుంటున్నారు? ఏం లేదు, తన తరఫున ఏ అడ్వకేట్ బెయిల్ ఇవ్వడానికి ముందుకు రావద్దు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు అంటే ఒకవేళ మీ ఇళ్లలో ఉండే అమ్మాయిలు కూడా మోసపోయి ఉండొచ్చు, మీకు చెప్పకపోయి ఉండొచ్చు. సో తన తరఫున ఎవరు వాదించొద్దు, ఎవరు ముందుకు రావద్దు, తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి అని నేను నాలాగా మోసపోయిన ప్రతి ఒక్క ఆడపిల్ల తరఫున నేను నిలబడి నేను కోరుకుంటున్నాను. ఓకే మరి ఇప్పుడు మీరు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు, అదైతే చెల్లదు, 100% చెల్లదు. అది చెల్లని పెళ్లి. ఆమె నేను ఇచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత చేసుకోవడం అంటే అదొక ఆమెకు తెలిసి కూడా చేసుకుంది అంటే ఆమె అంత మురుకురాలు ఇంకొక ఆమె లేదు. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది అని ఇక ఆమెకి ఆయన మార్నింగ్ కూడా ఒక మాట అన్నారు, మీరు చూసినారో లేదో, ఇంకా బిజీ ఉండి నా భార్య అనే అంటున్నాడు. ఖచ్చితంగా అంటాడు, ఎందుకన్నాడు ఇక అది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటారు? ఇప్పుడు అఘోరి అయితే అరెస్ట్ అవుతాడు, రిమైండ్ కి వెళ్ళిపోతాడు, మరి ఆ పిల్లలు వెళ్ళిపోయాడు, రిమైండ్ కి తీసుకెళ్లిపోయారు. అమ్మాయిని కూడా నాకు తెలిసి వేరే స్టేషన్ కి తీసుకెళ్లి ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నా కేసు గానీ ఇప్పుడు వాళ్ళ తరఫున కేసు గానీ మన సాయి కృష్ణ ఆజాద్ గారి చేతుల్లోనే ఉంది. అవును. సో ఇంకా ముందు వెళ్ళాలంటే ఇంకా లీగల్ గానే వెళ్ళడం. ఓకే అమ్మా, మీరైతే ఇంతవరకు వచ్చినారు కాబట్టి మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఇంకా నాట్ ఓన్లీ ఈ అఘోరి శ్రీనివాస్ మ్యాటర్ కాకుండా అమ్మాయిలకు కూడా అసలు ఈ జనరేషన్ లో ఈ టైమ్స్ లో చాలా మంది అమ్మాయిలు కూడా అంటే ఇట్లా సేఫ్టీ లేక చాలా సఫర్ అవుతున్నారు. సో మీరు స్ట్రాంగ్ ఉండి మీరు పోరాడుతున్నారు కాబట్టి మీరు ఇట్లానే స్ట్రాంగ్ ఉండి మీరు ఇంకా ముందుకెళ్ళండి. అయితే మా వాళ్ళే వీళ్ళిద్దరే, వీళ్ళు లేకపోతే నేను స్ట్రాంగ్ అయితే లేను, ఒప్పుకుంటున్నా. ఇంకోటి ఏంటి మీ మీడియా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఏంటిదనంటే నేనైతే ఏ తప్పు చేయలేదు, నేనేంటనేది నాకు తెలుసు. కనీసం ఒక ఆడపిల్ల ఇలా ముందుకు వచ్చిందంటే చులకనగా చూసి మాట్లాడకండి. వీలైతే సపోర్ట్ చేయండి, లేకపోతే పట్టించుకోకండి, కానీ చులకనగా చేసి మాట్లాడకండి. అది అమ్మక్కలకైనా మన ఆడవారికి కానీ మగవారికి కానీ నేను విన్నవించుకుంటున్నది ఇదే, అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.